ఈ అప్పలు పట్టేసిందన్నాను కదా! అది ఎలా తగ్గుతుందో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. నువ్వేమైనా చెప్తావా? నిన్న నడుము పట్టేసిందని మార్జాలం చేయమని చెప్పా గదా! అదే చెయ్యి. మార్జాలాసన్. మార్జాలము అంటే పిల్లి. పిల్లి ఎలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందో, అదే విధంగా మనం కూడా ఈ ఆసనం చేయడం వలన బ్యాక్ అంతా కూడా బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. బ్యాక్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఇంకా మనకేమైనా స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అప్పటికప్పుడు పట్టేసిన బ్యాక్ ప్రాబ్లమ్స్‌ని ఇన్‌స్టంట్‌గా రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ లోయర్ బ్యాక్ తగ్గడానికి కదా మార్జాలాసన్ చెప్పావు నువ్వు. అప్పర్ బ్యాక్ అయినా, లోయర్ బ్యాక్ అయినా బ్యాక్ ఎక్కడ పట్టేసినా ధ్యానం చేస్తే ఇన్‌స్టంట్‌గా రిలీజ్ అయిపోద్ది. లేకపోతే వితిన్ 2 డేస్ కానీ, 3 డేస్‌లో గాని రిలీజ్ అయిపోతది. దాంతో పాటు సి విటమిన్ ఎక్కువున్న ఫ్రూట్స్‌ని తిను. దానివల్ల ఇంకా తగ్గిపోతది. సరే ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఇన్‌స్టంట్‌గా రిలీజ్ అవుతుంది. లేదంటే 2 డేస్‌లో తగ్గిపోతుంది అంటున్నావు కదా! తప్పకుండా చేస్తాను.